ఫ్రెండ్స్, నేను నిన్న ఒక ఈడియం అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఇంగ్లీష్ గ్రామర్లో ఎలా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలని పైన వీడియో చేస్తే చాలామంది నా వాట్సాప్ స్టేటస్ చూసి ప్లీజ్ సార్ రోజు ఒకటి చేయండి, రోజు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పని అడుగుతున్నారు. అందులో భాగంగా ఈరోజు లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. ఇంగ్లీష్లో సమ్టైమ్స్ ఇది వాడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు దీని మీనింగ్ ఎలా వస్తుంది అంటే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ద రుడియార్డ్ కిప్లింగ్ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ టు గెట్ హిజ్ మ్యారేజ్, ఇట్లా ఉందనుకోండి. సో ఇలాంటప్పుడు దీని మీనింగ్ ఏమొస్తుంది? లీవ్ నో స్టోన్ లేదా లెఫ్ట్ నో స్టోన్ అంటే దీని మీనింగ్ ఏమొస్తుంది? ఇదే సపోజ్ వీ కెన్ సీ ఇన్ దట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇట్లా వచ్చేసి ఆప్షన్స్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్, టు టర్న్ ఎవ్రీ స్టోన్, ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్ క్లియర్లీ, ట్రై టు యూజ్ ఆల్ పాసిబుల్ మీన్స్, సర్చ్ ఫర్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు దీనికి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అని అంటే, సి లీవ్ నో స్టోన్ అంటర్ అన్నాడు. అంటే దీని తెలుగులో మీనింగ్ ఏంటంటే శత విధాలుగా ప్రయత్నించడము. ఏదైనా మనం కావాలని కోరుకున్న దాని కొరకి శత విధాలుగా ప్రయత్నించిన అర్థంలో దీన్ని వాడుతూ ఉంటారు. కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అవుతుంది మరి? టు టర్న్ ఎవ్రీ స్టోన్, ప్రతి స్టోన్ని తిప్పడమా? ఇది దగ్గరగా ఉంది కానీ కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్ క్లియర్లీ, దీనికి అసలు సంబంధమే లేదు. ఆ తర్వాత ట్రై టు యూజ్ ఆల్ పాసిబుల్ మీన్స్, అవకాశం ఉన్న ప్రతి దాన్ని వదలకుండా వాడడం, రైట్ కరెక్ట్ ఆన్సర్. సర్చ్ ఫర్ ఇంపార్టెంట్ థింగ్, ఇది దగ్గరగా ఉంది, అవసరం ఉన్న దాని కొరకు వాడడం అనేది దగ్గరగా ఉంది, ఈ రెండింటికి చూస్తే, కానీ ఇది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనం చెప్పాలి. దీని వెనకాల ఒక స్టోరీ ఉంది. సపోజ్ ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉగాది రోజు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పర్టికులర్ విలేజ్లో అందరూ మన తేలునుతో కుట్టించుకుంటారు. సో వాళ్ళంతా ఏం చేస్తారు, తేలు ఎక్కడ దొరుకుతుంది, రాళ్ళంట పడతారు. ఎక్కడైతే రాళ్ళు ఉంటాయో తోటలలో అక్కడిక్కడ వాళ్ళ విసినిటీ ప్లేసులలో ఆ రాళ్ళని ఇలా దాన్ని టర్న్ చేస్తారు. దాని కింద తేలు కనుక వెళ్తే దాంతో కుట్టించుకుంటారు. అంటే సపోజ్ ఇప్పుడు ఒక ఆయనకు ఒక తేలు దొరకలేదు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఎన్ని రాళ్ళు ఉంటే అన్ని రాళ్ళని తిప్పుతాడు. దాన్ని ఇక్కడ మీరు అర్థంగా చేసుకోండి, లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. అరే నేను ప్రతి స్టోన్ని టర్న్ చేసిన అయినా నాకు దొరకలేదు, అంటే అన్ని స్టోన్లని టర్న్ చేసిన, లీవ్ నో స్టోన్ అంటారు. నేను ఏదిని కూడా వదిలిపెట్టలేదు కానీ నాకు దొరకలేదు, అంటే తేలు దొరకడం కోసం నేను ప్రతి స్టోరీని టర్న్ చేసిన అనే అర్థంలో మీరు వాడుకోండి. ఇది ఒక మెమరీ గుర్తుండడానికి ఒక స్టోరీ చెప్పిన, ఓకేనా? సో ఇట్ ఈస్ వెరీ బెటర్. ఇప్పుడు మీరు చెప్పుకోండి, టు గెట్ ఏ సక్సెస్ అబ్దుల్ కలాం లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్. టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ యూ షుడ్ నాట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. ఇట్లా మనం ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, ఓకేనా? రైట్, టుమారో మళ్ళీ ఇంకొక మనసుతో కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.